సమీకరణ ఇష్టపడి స్వచ్ఛందంగా ఇవ్వండి, సంతోషం. కానీ భూసేకరణ చట్టం అని చెప్పి చిన్న కమత రైతుల్ని, సెంటు భూమి ఉన్న రైతుల్ని, అరెకరం భూమి ఉన్న రైతుల్ని చేస్తే నాకు ఈ రోజున రాష్ట్రం ఎందుకు విడిపోయింది? నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఎస్సీజెడ్ల పేరు మీద చాలా విచిత్రంగా ఒక అవినీతి జరిగింది. అక్కడ చాలా మంది కోపం ఉంది. అక్కడ అది రకరకాలుగా వెళ్ళి అది ఆఖరిగా తెలంగాణ వాదన కింద అయిపోయింది. అది యాక్చువల్గా లోపల చూస్తే అన్యాయానికి, పొలిటికల్ కరప్షన్ కి మీద ఉన్న కోపం అది తెలంగాణ రూపంలో వచ్చింది. మన రాష్ట్రం వస్తే మనకి బెటర్ ఉంటుంది, మన పాలకులు చేస్తారు. చూద్దాం చంద్రశేఖరరావు గారు ఏం చేస్తారో చూద్దాం. కాదు నేను అనేది చిన్న రైతులు నేను కానీ నేను కలిసి వచ్చాను కాదు సార్. నేను సార్ అలసంటు భూముల్లో నేను రాజధానికి వ్యతిరేకం కాదు సార్. నేను బయటికి స్వచ్ఛంగా ముందుకు వస్తాను. వచ్చింది యాక్చువల్లీ తెలంగాణ పోరాటం లోపలికి వెళ్ళి శోధిస్తే యాక్చువల్ అవినీతి మీద, పొలిటికల్ కరప్షన్ మీద జరిగిన పోరాటం. అది ఎందుకు జరిగిందంటే రియల్ ఎస్టేట్ భూమి చాలా విలువైంది. భూమి పెరగదు, భూమి మోసాలు కుంచిపోతా ఉంటుంది. అందుకని భూమిని చాలా జాగ్రత్తగా గౌరవిస్తాం. మనం భూమి పూజ చేసి ఏదైనా చేస్తాం అంటే భూమికి మనం అంత గౌరవిస్తాం. సో భూమి పట్ల మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి బాధ్యత ఉంది. అది ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. అందుకని రాజధాని కావాలంటే చాలా సంతోషంగా సమీకరణ చేసినప్పుడు నాకు సంతోషం, కానీ చాలా బాధ్యత ఉంది అందరికీ. సో దాని పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. లేకపోతే మళ్ళీ తెలంగాణ లాంటి పోరాటం అది ఇంకొక రకమైన పోరాటం అంటే దానికి అందరూ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. పత్తిపాటి పుల్లారావు గారు కానీ, నారాయణ గారు కానీ, మిగతా తెలుగుదేశం ప్రభుత్వం కానీ వీరందరూ. అలాగే నేను ఒక జనసేన పార్టీ తరఫున నేను కూడా చెప్పి నాకు కూడా బాధ్యత ఉంటుంది. నేను బాధ్యత నుంచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను అనేది ఏంటంటే నాకు ఆనందమే. కాకపోతే ఏంటంటే ఒక 8-15 వేల ఎకరాలు కూడా చాలా గొప్ప రాజధాని. అంటే 50 చదరపు మైళ్ళు వెళ్తానే ఉంటుంది భూమి. అంత పెద్ద రాజధాని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రాక్టికల్గా అందరూ ఆలోచించండి. ఒకవేళ చేస్తే దాంట్లో మనం ఎప్పుడు ఏ ఫేజెస్ లో కంప్లీట్ చేయగలం, ఎంత పెట్టుబడులు కావాలి అందరికీ. ఇంతమంది మన దేశంలో యువత చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడ రోజంతా యువతే. రాబోయే సంవత్సరాల్లో అందరూ ఏమంటారంటే ఇది ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే యువత తాలూకు ఒక ఫలం అది. ఇంత డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్తారు. మరి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వగలగాలి, సరైన ఆరోగ్యం ఇవ్వగలగాలి. ఇవన్నీ ఉండాలంటే చాలా పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడి ప్రస్తుతానికి విడిపోయినందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అది నేను ఎలా మాట్లాడాలి అని నేను కొద్ది రోజుల్లో చెప్తాను. నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానా? నేను ఎలక్షన్స్ అయిపోయిన ఈ రోజు దాకా నేను పార్లమెంట్కి ఒకసారి వెళ్ళి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వెళ్ళాను, వచ్చేసాను తప్ప ఈ రోజు దాకా నేను వాళ్ళకి నాకు సంబంధాలు లేదు. ఎందుకంటే నా పని అయిపోయింది. ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం. అందుకని ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతి పార్లమెంట్ మెంబర్ దయచేసి పోరాటం చేయాలి. అవసరమైతే నేను లాస్ట్ టైం కాంగ్రెస్ నాయకులు చేసినట్టుగా ఢిల్లీకి వెళ్ళి నేను పాదాలు పట్టుకొని, ఎవరి పాదాలు పట్టుకొని తెలుగు జాతి గౌరవాన్ని నేను తాకట్టు పెట్టను. మనకు ఆత్మగౌరవం ఉంది. ఎంతకాలం దేహి 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 పూట గడిచిపోద్ది కానీ మాట మిగిలిపోద్ది. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి.
స్పెషల్ స్టేటస్ ఇస్తాం 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 అని చెప్పి మాట ఇచ్చారు. పూట గడిచిపోతుంది కానీ మాట మిగిలిపోయింది. ఏమి చేతుల్లో కనిపించట్లేదు. కానీ దీనికి నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిసి, సార్ నాకంత శక్తి ఉందా? నేను ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని, ఒక గుజరాత్ ముఖ్యమంత్రి అప్పటికి ఆయన తరపు నేను పోటీ చేశాను. నాలాంటి వాడిని అడిగితే ఒక దేశ విదేశాల నుంచి వచ్చే వారిని కలవడానికి టైం ఉంటుంది. కానీ నాలాగా ఒక 29 రాష్ట్రాలు మన దేశంలో, అలాంటి రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలకి నేను ఆయనతో పాటు తిరిగాను. అలాంటి నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారా నాకు డౌట్. నేను అడగను. ఎందుకు అడగనంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, బీజేపీ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ఆయన గంగరాజ్ గారు ఉన్నారు, హరిబాబు గారు ఉన్నారు, మిగతా తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. అందరూ ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీల్ని పార్టీలకు అతీతంగా తలుపులు గొళ్ళెం పెట్టి తన్ని తగిలేశారు, బయటికి రాష్ట్రం విడదీశారు. ఎప్పుడు వెళ్ళి నేను డ్రామాలు చేయగలను. నాకు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు చేయడం నాకు బాగా తెలుసు. ఎందుకంటే యాక్టివ్ కూడా నాకు బాగా తెలుసు. ఏముంది, పార్లమెంట్ గేట్ ఇంటిలోకి వెళ్తాను, బయటకు వచ్చాను, చాలా మందితో మాట్లాడడం బాగానే జరిగింది. మనకి ప్రామిస్ చేస్తాను. నేను ఇలాంటి కథలు నేను చెప్పదలుచుకోను. కేంద్ర ప్రభుత్వమే తెలుగు జాతి ప్రజలకి మాట ఇచ్చారు. అది వాళ్ళే గౌరవించాలి, వాళ్ళే గుర్తించాలి. అంతేగాని నేను వెళ్ళి అడిగితే జరిగవుద్దా అంటే నాకైతే నమ్మకం. వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళు నిలబెట్టుకోవాలి. నేను వాళ్ళ తరఫున మాట్లాడతానని చెప్పారు, నేను నిలబెట్టుకున్నాను. మీ అందరూ నిలబడ్డారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇష్టం, ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టం. ఒకవేళ కాంగ్రెస్ యూపీఏ లాగా వాళ్ళు కూడా మనల్ని ఇవ్వకపోతే ఆ తర్వాత మనం ఎట్లా ఆలోచిద్దాం, ఎలా నిర్ణయాలు తీసుకుందాం అనేది అప్పుడు సంగతి. అందుకని ముందుగానే నేను దాని గురించి ఆలోచించుకోవచ్చు, దాని గురించి కామెంట్ చేయవచ్చు. సో దయచేసి ఇది చాలా కష్టమైన విషయం. అంటే ఇందాక సభలో ఒక మాట అన్నారు, 33,000 ఎకరాల తాలూకు 50 చదరపు మైళ్ళు రాజధాని అవసరమా? ఒకవేళ అవసరమైతే ఎందుకు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల? సో తెలుగుదేశం ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకున్నాను. సంతోషం. ఒకవేళ లేకపోతే తీరించి బెదిరించమంటారు. ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలి? ఉంటే సంతోషం, ఒకవేళ లేకపోతే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రతి ఒక్కరూ ఈ మాట మీద చాలా, ఎందుకంటే ఒకసారి రాష్ట్రం విడిపోయి అందరూ దెబ్బతిని ఉన్నాం, ఉన్నాం. దేనికి? రాష్ట్రం విడిపోయినందుకు కాదు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి మాటలు ఏమరా ఆంధ్ర కొడక, ఏమరా ఆంధ్ర కొడక, ఏమరా ఆంధ్ర కొడక బాధ ఉంది. అదే నేను భారతీయుడు, తెలుగు మాట్లాడే భారతీయుడిని అలా అని చెప్తుంటే, కాదా నువ్వు ఆంధ్ర కొడుకు, ఆంధ్ర కొడుకు, ఆంధ్ర కొడుకు పదే 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 కేసీఆర్ గారు మాట్లాడుతుంటే బాధ ఉంటుంది. ఆ బాధతో పాటు వాళ్ళు ఏం చేశారు? సరే మన ఎంపీని కొట్టారు, పార్లమెంట్ లో ఏం జరిగిందో తెలియదు, తల్లి తగలేసి బయటకు వేసారు, ఇచ్చేసామన్నారు. యూ సీమాంధ్రాస్ గెట్ అవుట్ అని చెప్పి నెట్టేశారు. రాజధాని ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మన రాజధాని నిర్మించుకోవాలి. అందుకని మనకి ఎక్స్ట్రా బాధ్యత ఉంది. అందుకనే ఏ గ్రామం కూడా కన్నీరు పెట్టకుండా, అలాంటి కన్నీరు పెట్టకుండా ఎలాంటి పరిస్థితులు చేయాలనేది నేను సవినయంగా, మర్యాదపూర్వకంగా పత్తిపాటి పుల్లారావు గారిని, నారాయణ గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను పదే పదే వేడుకుని, దయచేసి ఎవరికి అన్యాయం చేయడం, దయచేసి భూసేకరణ చట్టం మట్టుకు అమలు చేయద్దు. ఒకవేళ ఇష్టంగా ఇస్తే తీసుకోండి, కానీ భూసేకరణ చట్టం ఇచ్చి దయచేసి వారి కన్నీళ్లతో వాళ్ళ కన్నీళ్లతో రాజధాని అక్కడ కట్టకుండా ఆ ప్రాంతం వదిలేయండి, మిగతా చోట్ల కట్టుకోండి. అదొక్కటి నేను కోరుకునేది. మిగతా గ్రామాల ప్రజలు ఉన్నారు, అక్కడితో వదిలేసింది. అంతేగాని ఆ ఏడుపుతో ఉన్న ఆ గ్రామాల తాలూకు ప్రజల తాలూకు ఏడుపు మన కొద్దు, మన రాజధానికి మంచిది కాదనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశాన్ని కనిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా